ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు ఈరోజు స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్నవి రెండు స్వీట్ ఆన్ ట్వీటర్స్, 4" 4 ohms ట్వీటర్స్, 100 watts పిఎంపిఓ అని మెన్షన్ చేశారు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను వాడినటువంటి ట్వీటర్స్ కొంచెం పాడయ్యాయి. వాటి కోసం తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు దీంట్లో నేను చెప్తాను. ఇప్పుడు ఇవి అన్బాక్స్ చేసి మనం ఈరోజు చూద్దాం. నేను ఇది ప్యాకింగ్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వచ్చింది ప్యాకింగ్లో. ఓకే, స్వీట్ ఆన్ ఓకే. కవర్ తీస్తాము. ఈ పైన ఉన్న కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ట్వీటర్ అయితే ఇలా కనబడుతుంది. ఇది 100 watts స్వీట్ ఆన్ 100 watts. ఓకే, 100 watts మీకు ఇక్కడ రాశాడు కదా. ఇక్కడ మీకు ఇక్కడ నోటేషన్స్ వైజ్గా అయితే +or- ఇచ్చారు. ఇవి నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రాస్ ఓవర్స్ మీద ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోలో ఉన్నటువంటి క్రాస్ ఓవర్స్కి ఈ పెట్టి యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. నాకు సిల్క్ డూమ్ ట్వీటర్స్ ఏవైతే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానో ఆ ట్వీటర్స్ ఇప్పుడున్న 100 watts యాంప్లిఫైర్ మీద యూస్ చేస్తే పాడైపోయి, సో మళ్ళీ నేను సిల్క్ డూమ్ ట్వీటర్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే కాస్ట్లీ, బట్ అగైన్ పాడైతే మళ్ళీ మనకి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. అందుకని ఈ ఏవైతే ఓల్డ్ స్టైల్ ట్వీటర్స్ ఉన్నాయో ఇవి నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఇందులో నార్మల్ స్పీకర్ ఎలాగో కాయిల్ ఏదైతే ఉంటుందో 8 ohms కాయిల్, 4 ohms కాయిల్, కానీ సేమ్ అదే కాయిల్స్ని యూస్ చేస్తారు ఇందులో. సో నాకు తెలిసి అంత వేగంగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉండవు. అందుకని నేను ఇవి తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఓల్డ్ బాక్సెస్లో ఇవే వాడేవారు మేము. సో అందుకని మళ్ళీ ఇవే అమెజాన్ నుంచి నేను తెప్పించుకున్నాను. ఓకే, నేను చూస్తే ఇది ఇండియన్ కల్కట్టాలో మ్యానుఫ్యాక్చరింగ్ కింద రాశారు ఇక్కడ. సో మీద చూసుంటే మీరు కిందన కల్కట్టా అని ఉంటుంది, కనబడుతుంది అనుకుంటా క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు వాడతాను. ఇవి వాడిన తర్వాత ఎలా ఉంది ఏం లేదన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీకు ఇమీడియట్గా కనబడతాయి నా నుంచి.